ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవనైనా నీ కృప కలిగిన హస్తాలకైనా సంఘటన భద్రపరచుకుంటూ బయట పరిస్థితులను బట్టి మరి తండ్రి చేస్తే ఈరోజు పోస్ట్ చేయలేదనేటువంటి ఉద్దేశంతో ఏదైతే నేను ప్రజలు రాకున్నప్పటికీ నాయన నీ కృపలో ఈ బైబిల్ స్టడీ భద్రపరచుకొని మరి నీవు మాకు ఇచ్చిన యొక్క యూట్యూబ్ మాధ్యమాలను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే తండ్రి ఇప్పటికిప్పుడు వినలేకపోయినా తండ్రి దాన్ని బయటికి పంపిస్తూ ఉండదు. దాన్ని బట్టి నీ స్తుతులు స్తోత్రములు. మరి ప్రభు నీ వాక్యం ఉన్న కొద్దిపాటి నీ భక్తులతోనైనా ధ్యానం చేసుకోవడానికి నీ కృపను దయచి ఆది నుండి అంతం వరకు ఈ బైబిల్ స్టడీలో తోడుగా ఉండి నడిపించమని నీ దీవెనలతో నింపమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 7వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 13వ వచనం వరకు చదువుతున్నాము. 7వ రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1 నుండి 13 చాలా కీలకమైన అధ్యాయం ఇది. 7వ అధ్యాయము దయచేసి ఎక్కడైనా వచ్చి చదివితే బాగుంటుంది. 7 నుంచి 13 వరకు చదవండి. 7 నుంచి 13 వరకు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1 నుండి 13 వరకు. సహోదరులారా, మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్ర మతన మీద ప్రభుత్వము చేయించినదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగినా మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికినంత వరకే ధర్మశాస్త్రం వలన తండ్రి బద్దురాలు. కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమై ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును. కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందిన కనుక వేరొక పురుషుని వివాహం చేసుకొని నన్ను వ్యభిచారిణి కాకపోవు. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్టు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతుంది. ఏలే అనగా మనము శరీర సంబంధముల ఎండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలనైనను పాపేచ్ఛలు మన అవయములలో కార్యసాధకములై ఉండదు. ఇప్పుడైతే దేని చేత నిర్ణయింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి గనక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారం కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయించున్నాము. కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమాయన అట్లనరాదు. ధర్మశాస్త్రము వలననే కానీ పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవు. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవు. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మొదలు. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించి ఉంటిని. కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చాను. నేనైతే చనిపోతుంది. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడను. ఏదైనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపాను. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతి గలదియు ఉత్తమమైనది ఉన్నది. ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయను. పాపము పాపమైనట్టు ఆగబడు నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలముగా అధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరణమాయ. తన పరిస్థితి గురించి
స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన, గొప్ప తండ్రి, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. సర్వోన్నతుడా, మహోన్నతుడైన తండ్రి, స్తోత్రాలు 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 ప్రభా. అయ్యా తండ్రి, బైబిల్ స్టడీ నాయన తండ్రి, నీ యొక్క పరిశుద్ధ వాక్యము నాయన తండ్రి ప్రభా. అయ్యా మేము వినడానికి వచ్చినాం నాయన, నీకు స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు నాయన. అయ్యా నా తండ్రి ప్రభా, నీ యొక్క తండ్రి దైవసేవకుడి ద్వారా తండ్రి ప్రభా ఆయన నాయన బోధించుచుండగా అయ్యా మీరు మాతో మాట్లాడండి ప్రభా, నీకు స్తోత్రాలు నాయన, స్తోత్రాలు ప్రభా. వస్తున్న బిడ్డలు నాయన క్షేమంగా రావడానికి కృప చూపించండి నాయన. నీ దివ్యవాక్కును ఎవ్వరు కూడా వదిలిపెట్టుకోకుండా ప్రభా ప్రతి ఒక్కరూ వినడానికి కృప చూపించండి. అందరూ రావడానికి సహాయం చేయండి నాయన. నీకు స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు నాయన. వచ్చిన వారిని దీవించండి, అందరితో మాట్లాడండి ప్రభా, మీరు మాతో మాట్లాడండి నాయన. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా చెప్తున్న నీ యొక్క సేవకుని దీవించండి, కుటుంబాన్ని దీవించండి, మా అందరితో మాట్లాడండి నాయన. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు నాయన తండ్రి. ఇంత గొప్ప అవకాశం నాయన, అల్పురాలనైనా బలహీనరాలనైనా అయ్యా తండ్రి నాకు నాయన నీ పాదాల దగ్గర ప్రార్థన చేసే కృపను ఇచ్చినందుకు నీకు స్తుతులు చెల్లించుకుంటూ స్తోత్రాలు సమర్పించుకుంటూ అయ్యా తండ్రి మరొకసారి నీ పాదాలు పట్టుకున్నడంతో మా అందరితో మాట్లాడండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. వచ్చిన అందరికీ కూడా ముఖ్యంగా యవనస్తులు ఈ దినము రాగలిగినందుకు దేవుడి కృపను బట్టి కృతజ్ఞతలు. కొద్దిపాటి భాగం అయి ఉన్నప్పటికీ దేవుని కృపను బట్టి చాలా కీలకమైన అంశం ఇది. దీని గురించి మనం ధ్యానించేటువంటి సమయంలో దేవుడు తన పరిశుద్ధాత్మ సహాయం మనకు దయచేయగాక. 7వ అధ్యాయం అంతా కూడా అపోస్తలుడైన పౌలు ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆల్రెడీ ఇప్పటికే ఆయన 6 అధ్యాయాల్లో మాట్లాడుతున్నప్పుడు అక్కడక్కడ ధర్మశాస్త్రం గురించి నెగిటివ్ కామెంట్స్ పాస్ చేసి ఉన్నారు. కాబట్టి ఇక్కడ 7వ అధ్యాయంలో ధర్మశాస్త్రం గురించి కూలంకుషంగా, ధర్మశాస్త్రం అనేది దేవుడి నుంచి వచ్చినది కదా, కానీ పౌలు ఈ విధంగా దాని గురించి నెగిటివ్గా మాట్లాడుతున్న సమయంలో దాన్ని క్లారిఫై చేస్తూ ఆయన హృదయంలో ధర్మశాస్త్రం గురించి ఏ విధముగా ధర్మశాస్త్రము పాపమును హేతువు చేసుకుని దేవుడు మన మంచికి ఇచ్చిన దాన్ని పాపము ఆ ధర్మశాస్త్రం పరిశుద్ధమైన ధర్మశాస్త్రాన్ని ఉపయోగించుకొని మనల్ని మానవ జాతిని పాపంలోకి ఏ విధంగా తోసింది, దాని నుంచి బ్రతికించడానికి ధర్మశాస్త్రం ఎంత దైవికమైనదైనప్పటికీ అది ఒకరిని న్యాయవంతులుగా తీర్పు తీర్చలేదు. అంటే ఇంగ్లీష్లో ఇట్ కెన్ నెయిదర్ జస్టిఫై నాట్ శాంటిఫై. అంటే అది ఒకరిని తీర్పు మంచివానిగా నీతిమంతునిగా తీర్పు తీర్చలేదు, ఒకరిని పరిశుద్ధునిగాను చేయలేదు. కానీ తీర్పు అంటే ఏంటి? ఇది చేస్తే నువ్వు తీర్పు నందువు, ఇది చేస్తే చేయకపోతే నువ్వు తీర్పు నందుతావు, ఇలాగ చెప్పగలదే కానీ అలాగనే పరిశుద్ధపరచలేదు ఒకరిని. కాబట్టి అపోస్తలుడైన పౌలు 7వ అధ్యాయంలో కూలంకుషంగా దాన్ని డీల్ చేస్తూ మాట్లాడతాడు. చూడండి, మొట్టమొదటి వచనం. సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రము అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? మనం ఏదైనా కూడా బ్రతికున్నప్పుడే మన మీద దేని ఫోర్స్ అయినా ఉంటుంది. చనిపోయిన మనిషిని ఇప్పుడు చూడండి, ఎంత అందంగా ఉన్నా ఏమైనా కూడా చనిపోయిన తర్వాత మనం ఏమంటాం? ఒకరు చనిపోయిన తర్వాత మంచి ప్రేమించిన భర్తని కానీ భార్యని కానీ ఏమంటారు? చనిపోయిన వెంటనే అది బాడీ అయిపోతుంది. ఎవరు కూడా మా ఆయన అక్కడ ఉన్నాడు, మా ఆవిడ అక్కడ ఉన్నది అని. ఎన్నోసార్లు నేను ఆ యొక్క దీని దగ్గర నేను గమనించాను. మనం ఎప్పుడైతే ఆ యొక్క మనుషులు మన యొక్క క్రైస్తవులు చనిపోయినప్పుడు వారిని ఓదార్చడానికి దీనికి వెళ్ళినప్పుడు సొంత భార్య భర్త సైతము మాట్లాడేటువంటి విధానంలో వేరేగా ఉంటుంది. అదే మనము మార్తా మరియా విషయంలో చూస్తాం. ఆ యొక్క వారు ఎంతో మిక్కిలి ప్రేమిస్తారు లాజర్ని. కానీ లాజర్ని ప్రేమించిన వ్యక్తిని ఆ యొక్క ప్రభు అక్కడ ఉండగానే ఆ సమాధిని తీయండి అనగానే అక్కడ పక్కనే ఉన్న మార్తా మరి ఏమంటారు? అయ్యా, ఇప్పటికది కుళ్ళు పెట్టిపోయి ఉంటుంది, నువ్వు తీస్తే బహువాసన వస్తుంది, కాబట్టి ఇప్పుడు ఏమున్నది అక్కడ అని. అంటే ఎంతో ప్రేమిస్తున్నారు, ఎంతో ఏడుస్తూ ఉన్నారు అతని కొరకు. కానీ మరణమైన తరువాత అది జీవము ఎప్పుడైతే లేదో మృతమైన దాన్ని వేరే రకంగా మాట్లాడతాం. అలాగనే ఏమంటున్నా అంటే, సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయించున్నదని నీకు తెలియదా? యాజ్ లాంగ్ యాజ్ యూ లివ్, ఏ లా కానీ ఏ రూల్ కానీ నీ మీద పనిచేసేందుకు బ్రతికుంటేనే. చనిపోయిన తర్వాత నువ్వు బాడీని. భర్త గల స్త్రీ, ఒక ఎనాలజీ ఇస్తున్నాడు. భర్త గల స్త్రీ
భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్ధురాలు, కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందెను. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఒకరిని వివాహం చేసుకున్న తర్వాత ఆ వివాహ బంధంలో ఉన్నంత వరకు నీవు ఇంకొకరితో ఎవరితోనైనా కూడితే అది వ్యభిచారం కిందకు వస్తుంది, నీవు వ్యభిచారిణిగా పరిగణింపబడతావు. కాబట్టి ధర్మశాస్త్రం చెప్పేటువంటి ఆ యొక్క ఆజ్ఞ ఏంటి? బ్రతికి ఉన్నంత కాలం ఆవిడ మీద ఆ భర్త యొక్క హక్కు ఉంటుంది, చనిపోయేంత వరకు భర్త యొక్క హక్కు ఉంటుంది. ఆ చనిపోయినంత వరకు భర్తలో ఉండి ఏదైనా తను తప్పు చేస్తే దాన్ని వ్యభిచారిణి అంటారని మీకు తెలియదా? కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును, కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందిన కనుక వేరొక పురుషుని వివాహం చేసుకొని నన్ను వ్యభిచారిణి కాక పోవును. అదే భర్త బ్రతుకున్నప్పుడు తమ్మునితో గనక ఏదైనా సంబంధం ఉంది అనుకోండి, తను వ్యభిచారిణి అంటారు. కానీ అదే భర్త చనిపోయినప్పుడు ఆ యొక్క ధర్మశాస్త్రానుసారముగా ఏదైతే వారికి బిడ్డలు లేరో ఆ భర్త తమ్మునితోనే వివాహం జరిపించి ఆ యొక్క వంశావళి ముందరికి పోవడానికి జరుగుతుంది. కాబట్టి ఆ రోజు మనం మాట్లాడుకున్న విధంగా ఏదైతే పెళ్లికి ముందర ఒక యవనస్తురాలు ఏమైనా చేశారనుకోండి, దాన్ని మనం చెడ్డ పేరుతో మాట్లాడతాం. అదే పెళ్లి అనే బంధంలో దాన్ని బంధం చేసినప్పుడు అదే దానికి మంచి పేరు ఇచ్చి తల్లిదండ్రుల సమ్మతితో చేస్తాం. కాబట్టి ధర్మశాస్త్రం అనేది మన మీద ఏ విధముగా ఉంటుంది అంటే, ధర్మశాస్త్రము ఉన్నప్పుడు బ్రతికి ఉన్నప్పుడు మనం దానితో ముడిపడి ఉంటాము. అదే మనిషి చనిపోయిన తరువాత దానితో రుణపడి ఉండడు. అది భార్యాభర్తల సంబంధంలోనూ నిజమే. కాబట్టి ఒక భర్తతో ఉన్నప్పుడు, భర్త బ్రతికి ఉన్నప్పుడు కొన్ని పనులు చేస్తే తప్పైనవి భర్త చనిపోయిన తరువాత చేస్తే తప్పు ఎలాగున కాదో, అలాగనే మీరు పాతదైన ధర్మశాస్త్రముతో ముడిపడి ఉన్నంత వరకు అనేటువంటి సత్యాన్ని 4వ వచనంలో చెప్తాడు. కావున అంటే ఇది అర్థమైతే ధర్మశాస్త్రం అనేది మన మీద హోల్డ్ ఎంతవరకు ఉంటుంది? బ్రతికి ఉన్నంత వరకే. దానికి అనాలజీ ఏంటి, ఇల్లస్ట్రేషన్ ఏంటి? ఒక భార్యాభర్తల సంబంధం చూపిస్తున్నాడు. దాని నుంచి ఆయన అసలు మాట్లాడాలనుకుంటున్న విషయం ఏంటంటే 4వ వచనం, కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులు అయితిరి. అంటే ఇప్పుడు యేసు ప్రభువుతో మీరు జోడింపబడాలి అంటే పాత ఉన్న ధర్మశాస్త్రము వలన నూతనముగా వచ్చేటువంటి ప్రభువు కానీ, నూతన నిబంధనకు సంబంధించిన ప్రభువు కానీ, నూతన నిబంధనకు సంబంధించిన ఆత్మ కానీ పాత దానితో ముడి ఉన్నప్పుడు రాదు. కాబట్టి పాత ధర్మశాస్త్రంతో నీవు విడిపోయి కొత్త పురుషుడైన నవీన పురుషుడైన యేసుక్రీస్తుతో జోడింపబడినప్పుడు ఆయన ద్వారా వచ్చేటువంటి ఆత్మ ద్వారా నీవు ముందర ధర్మశాస్త్రములు ఏవేవైతే చేయలేకపోయావో, అది ఎంత నీకు ఇలా చేయాలి, ఇలా చేయకపోతే నువ్వు తప్పు, దొంగ, వ్యభిచారిని ఎంత చెప్పినా నీవేదైతే చేయలేకపోతున్నావో దాన్ని నీవు ఇప్పుడు ఎలాగైనా చేయగలవు అంటే ఆ ధర్మశాస్త్రంతో నువ్వు కంప్లీట్గా తెగతెంపులు చేసుకోవాలి. తెగతెంపులు చేసుకోవాలి అంటే ఎలాగైనా చేసుకోగలవు? యేసు ప్రభు ఏ విధంగా అయితే ధర్మశాస్త్రమును నెరవేర్చి, నేను ఒక కొల్లైనను కొట్టుటకు రాలేదు, ఒక సున్నైనను కొల్లైనను తీటుకు రాలేదు, ధర్మశాస్త్రం అంతా నేను నెరవేర్చుటకు వచ్చాను అని చెప్పిన ప్రభువు ఏ ధర్మశాస్త్రమునైతే ఆయన నెరవేర్చాడో, చనిపోయాడో, నీవు ఆయన ఎందుకు చనిపోతున్నప్పుడు ఆయన నెరవేర్చిన ధర్మశాస్త్రం అంతా నీవు నెరవేర్చినట్లుగానే అవుతుంది. ఆ ధర్మశాస్త్రంతో నీకు ముడి తెగిపోయింది. ఇప్పుడు ప్రభువుతో నీవు జోడించబడి ఉన్నావు అని చెప్తున్నాడు. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించినట్లు, అంటే ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు దేవుని కొరకు మనము ఫలము ఫలించాలని ఎంత ప్రయత్నించినా కూడా ఫలించలేకపోతూ ఉన్నాము. ఫలించున్నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైంది. అంటే వన్స్ ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువును నమ్ముకుంటావో నీకు ధర్మశాస్త్రంతో విముక్తి, విడుదల ఎలా కలుగుతుంది అంటే, ప్రభు అయిన యేసు ఆయన బ్రతికి ఉన్న సమయంలో నాలో ఏదైనా పాపం ఉన్నదాన్ని చూపిన వ్యక్తి తాను ఏ విధంగా అయితే తను అవసరం లేని బాప్తిస్మంకు సైతం ఆయన లోబడి నీతి యావత్తు జరిగించుటకు మానవ రూపంలో ఆయన ఏదైతే నువ్వు చేయాలో అవన్నీ చేసి, ఏ ధర్మశాస్త్రం అయితే కొట్టివేయబడ్డానికి లేదు, ఎవరైనా ఈ ధర్మశాస్త్రం కొట్టివేసేటట్టుగా మాట్లాడితే వారు ఈ గుదిబండ
మెడకు కట్టి వారు సముద్రంలో వేయబడుదురు అని చెప్తాడు ఒక చోట. అంటే ఏంటంటే ధర్మశాస్త్రాన్ని ఆయన కొట్టివేయకుండా నెరవేర్చి నీకు నాకు కొట్టివేయబడినట్లుగా చేశాడు కనుక యేసు ప్రభువుని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, ఏ ధర్మశాస్త్రం అయితే మనం ముడిపడి ఉన్నామో యూదులతో అంటే ఇది యూదుల ఆలోచన విధానం ప్రకారం కొద్ది దూరం పోయిన తర్వాత ధర్మశాస్త్రం మన మీద ఏ విధంగా పనిచేసిందని నేను చూద్దాం. ఆయన మాట్లాడుతున్నది పుట్టుకతో ఆయన యూదుడు కనుక, అంతవరకు యూదులు దేవుడి బిడ్డలు కనుక, ధర్మశాస్త్రం అనేది దేవుడు ఇచ్చిన ఒక అంశ గనక ఆయన మాట్లాడుతున్నది యూదులతో మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రం అనేది మంచిది అని మాట్లాడుతున్నాడు, కానీ ఆ ధర్మశాస్త్రం ఏ విధంగా విఫలమైంది అని మాట్లాడుతున్నాడు. కానీ దాన్ని సఫలపరిచేందుకు యేసుక్రీస్తు ఏ విధముగా దాన్ని నెరవేర్చాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు నీవు నేను ఆ ధర్మశాస్త్రపు గుడిలో నుంచి రావాలి అంటే యూదులతో మాట్లాడుతూ నీవు యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు మాత్రమే దాన్ని నీవు కొట్టివేయకుండా ఆయన నెరవేర్చిన రీతిగా నీవు ఆయన యందు నెరవేర్చిన వాడపై నువ్వు ఆయన భార్య అవుతావు. అందుకనే సంఘాన్ని ఏమంటాడు? వధువు అంటాడు. ఇక్కడ ఆ భార్య వ్యభిచారిణి ఇదంతా మాట్లాడుతున్నప్పుడు వేరే నిబంధనకు సంబంధించిన వ్యక్తులుగా మనము కొత్త నిబంధనలోకి ప్రవేశించాలి అంటే యేసు ప్రభు రక్తము ద్వారానే మనం ప్రవేశించగలము. అందుకని ఆయన ప్రభు బలప్పుడు కూడా ఎందుకు అన్నిసార్లు ఇది నా శరీరము అంటాడు. ఇక్కడ కూడా చూడండి వర్డ్, ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. సో ఎప్పుడైతే మనము ఆయన శరీరాకారుడుగా వచ్చాడని నమ్ముతామో, కొంతమంది అయితే ఆయన శరీరాకారుడుగా రాలేదు, అది చూస్తున్న మాయా అని రకరకాలుగా హెరిసేస్ మాట్లాడుతూ ఉంటారు. వీటన్నిటికీ గల కారణం ఏంటంటే ఆయన నీలాగా నాలాగా మానవునిగాను వచ్చాడు. దేవుడే మానవుడై ఏ విధంగా చేశాడు అనే దానికి ఎక్కడ కూడా శరీరం అనే మాట వదలడు. ఈరోజు మనం కనుక చూసామంటే బయట బోధలు చాలాసార్లు, బయట నాన్ క్రిస్టియన్ బోధలు, ఇది మాయా, మనం చూస్తున్నది మాయా, ఈ శరీరము మాయా, ఇటువంటివన్నీ మాట్లాడతారు. అలాగనా పరిశుద్ధ గ్రంథం మాట్లాడదు. శరీరం గురించి శరీరంగానే మాట్లాడుతుంది. శరీరంలో అవయవంలో ఏదైతే ఉన్నదో అది పాపము దాన్ని వశం చేస్తున్నదని చెప్తుంది. ప్రభువు కూడా దేవుని కుమారుడు అయినప్పటికీ ఆయన కిందకు వచ్చి శరీరంలోనే ఉన్నాడు. ఆయనకు ప్రతి పాపము చేసేటువంటి అవకాశము ఉన్నప్పటికీ పాపము చేయకతను నిందారహితుడుగా ఉన్నాడు. కానీ పాపం చేసే అవకాశం అతనికి ఉంది అని మనం ఆ శోధనల ద్వారా, శ్రమల ద్వారా సాతాను అప్పటికప్పుడు అతన్ని వదిలింది, మరలా అతన్ని పట్టుకుంటూ ఉంది అని గెత్సెమనే ప్రార్థనలో ఆయన ఇది చూసినప్పుడు ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ కేక్ వాక్ ఫర్ జీసస్ క్రైస్ట్. నీలాగా నాలాగా ఆయన శరీరంలో వచ్చాడు కనుక నీవు, అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలో గొప్ప మాటలు మాట్లాడతాడు. ఆయన నీలాగా నాలాగా శరీరధారుడై వచ్చాడు కనుక నీ బలహీనత నా బలహీనత ఏంటో ఆయనకి తెలుసు కనుక అనేటువంటి మాటలు మాట్లాడతాడు. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ గాన్. నీవు నేను ఆయన, మనం చాలాసార్లు అంటాం కదా, ఎవరైనా పెద్దవాడు వచ్చి గొప్పవాడు వచ్చి మనకేదైనా సలహా ఇవ్వబోయాడు అనుకోండి, నీకేం తెలుస్తుంది లేవా, నేను డబ్బున్నవాడివి, నువ్వు ఏసీలో ఉండేవాడివి అని మాట్లాడతాం కదా. కానీ ప్రభు దానికి ఏ తార్కాణం ఇవ్వకుండా ఒక మనిషిలో అతి హీనమైన స్థితిలో జీవించగలిగిన స్థితిలో ఆయన జీవించాడు. ఎందుకంటే మనుషులకు, నక్కలకు గొరియలు ఉంటాయి, పక్షులకు గూళ్ళు ఉంటాయి, కానీ మనిషికి వాటికి తలదాల్చుకున్నట్టు కూడా చోటు లేదు. నన్ను ఎవరైనా వెంబడించాలి అంటే సమస్తం వదులుకో అంటే ఏంటంటే ఆనాడు లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్ స్కమ్ ఏ విధంగా జీవిస్తున్నారో దానికన్నా ఇంకా దారుణంగా ఆయన జీవించాడు. అంటే శారీరక ఆకృతిలో ఆయన పడిన కష్టాలు ఈరోజు మనం ఎవరము కూడా, అందుకనే లాస్ట్ క్షణాల్లో ఆయన కనుక చిరక ఇచ్చినప్పుడు ఆయన తాగనంటాడు. వారు ఆయన అరుస్తూ ఉన్నప్పుడు ఎలామసరక్తాని అని ఆ సమయంలో ఏంటంటే, ఎలాగైతే ఇప్పుడు మనకు సర్జరీ చేసేటప్పుడు ఆదాము సైతం తీసుకోండి, సర్జరీ చేసేటప్పుడు అతన్ని పండబెట్టి ఆ యొక్క అనెస్థీషియా అలాంటివి ఇచ్చి చేస్తారు. అలాగనే ఆనాడు క్రూసిఫిక్షన్లో కూడా అంత హీనమైన శిక్ష అయినప్పటికీ ఆఖరి క్షణాల్లో ఆ బాధను భరించడానికి ఏ విధంగా అయితే మార్చురీలో పనిచేసేవాడు కనుక గమనించాలనుకుంటే ఎప్పుడు ఆన్లో ఉంటారు. ఎందుకంటే ఆ దరిద్రాన్ని భరించేదానికి ఆ సమయానికి సెన్సెస్ డల్ అయ్యేదాన్ని చేస్తారు. అందుకని ఆయన చిరక చెప్పి ఆయన తాగడు, నోట్లో పెట్టుకుని ఉమ్మేస్తాడు. ఎందుకంటే ఇట్ ఈస్ అన్ అనెస్థెటిక్. అంటే మనుషులు ఆ హీనమైన అతి క్రూరమైన శిక్షలో దాన్ని కొంత తగ్గించడానికి ఆ సమయంలో అనెస్థెటిక్ లాగా డల్లెన్ చేయడానికి మందు లాంటిది అనమాట అది. కానీ ఆయన దాన్ని తీసుకోడు. ఎందుకని? బ్రతికి ఉన్న సమయంలో నీవు నేను ఆ సిలువ గుండా వెళ్ళి
మనకు అనస్థెటిక్ లేకుండా ఏ యొక్క శ్రమ అయితే మనం అనుభవించవలసి ఉన్నదో అది క్షణము ఆ 3 గంటలు ఆయన అనుభవించిన తరువాతనే చేశాడు. కాబట్టి ఆయన శరీరంలో నీకు నాకు పడవలసిన ప్రతి శిక్ష, ఇప్పుడు మాట్లాడుతూ మనకు ఫెమిలియరైజ్ అయిపోయాడు కొన్ని వర్డ్స్తో. ఆయన నీకు పడవలసిన శిక్ష, నాకు పడవలసిన శిక్ష. మనం కాలుకి చిన్న గోటికి దెబ్బ తగిలితేనే అమ్మ అంటాం, చిన్న సమస్య వస్తే అంటాం. ఆయన పడిన బాధలు దేనితోనూ మనము పోల్చుకోలేము. కానీ అవన్నీ కూడా ఆయన శరీరంలో పడ్డాడు. ఎందుకంటే నీకు శరీరంలో ఆత్మకు శిక్ష ఉన్నది నరకంలో. కాబట్టి ఆయన ఏదైతే నీవు పొందాలనో అన్నింటినీ కూడా ఆయన దీనిలో పోయాడు. అందుకనే ఆత్మలో ఆ శిక్ష, అయ్యా తండ్రి నన్ను నీవెందుకు నాయన నా చెయ్యెత్తుకు వదిలేసేవని దానికి గల కారణం కూడా ఏంటంటే నీకు నాకు నరకంలో దేవునితో లేనప్పుడు ఏ ఎడబాటు కలుగుతుందో ఆనాడు ఆదాముకు దేవుడి నుంచి దూరం అయినప్పుడు కలిగిన ఎడబాటు, ఈరోజు మనకి భార్యాభర్తల మధ్యన తగువ జరిగినప్పుడు కానీ, మన కుమారులతో మనకు ఘర్షణ జరిగినప్పుడు కానీ పడేటువంటి మనోవేదన ఏంటో మనకు సుమారుగా అర్థమవుతుంది. ఒక ప్రేమించిన బిడ్డతో మనకు కనుక ఏదన్నా కొంత వాగ్వివాదం జరిగి ఘర్షణ జరిగినప్పుడు, భార్యాభర్తలు జరిగినప్పుడు, ఆ సమయంలో వారి ఇరువురు పెడముఖమైనప్పుడు ఆ కలిగేటువంటి మనోవేదన చాలా కొద్ది అయినది. కానీ ఆయన ఆ శిలువ మీద దేవునికి తనకు మధ్యన ఏదైతే ఎడబాటు కలిగిందో అది మనిషికి దేవునికి కలుగుతూనే ఉన్నది. మనం డెవలప్ అయిపోయాము. కానీ అది నిరంతరము నరకములో కలగబోయేది. అందుకనే దర్ ఇస్ థియరీ. నరకంలో కనుక గమనించినట్లయితే కాన్షియస్గా ఉండి, ఇప్పుడు అగ్ని ఆరదు పురుగు చావదు అనే మాట కనుక మనం విన్నాము అనుకోండి, దాని అర్థం లోతు ఏంటంటే, ఇప్పుడు బర్న్స్ విక్టిమ్ గమనించారనుకోండి, యాసిడ్ విక్టిమ్ కానీ బర్న్స్ విక్టిమ్ కానీ మనకు 3-4 లేయర్స్ ఉంటాయి. ఒక లేయర్ పోయిన తరువాత కాలిన తరువాత దానికి సెన్స్ ఉండదు. మనం చూసినప్పుడు అది చాలా గొప్ప ప్రమాదం అనుకుంటాం. ఆ ఫస్ట్ ఇది జరుగుతున్నప్పుడే ఆ ప్రమాదం ఉంటుంది, లోపలికి పోయిన తరువాత ఉండదు. కానీ ఇది ఎటువంటిదంటే అగ్ని ఆరదు పురుగు చావదు అనేది ఒక నొప్పిని నిరంతరం భరించాలనుకోండి. మనం ఒక నొప్పితో చాలా మందిని చూడండి, ఒక నొప్పి వచ్చిందనుకోండి, ఆ నొప్పి అప్పుడు ఆనాడు సిలువలో కూడా ఎందుకు వారు బూతులు మాట్లాడేవాళ్ళు, కోపం వచ్చి తిట్టేవాళ్ళు వాళ్ళని. ఆ నొప్పి భరించలేనప్పుడు ఈరోజు కూడా మన మధ్యన గమనించండి, ఎవరైనా కనుక క్రానిక్ పెయిన్ ఉన్నప్పుడు ఆ పెయిన్ భరించే సమయంలో వాళ్ళు చాలా బిట్టర్గా ఉంటారు. వాళ్ళు చాలా అంటే కోపంగా మాట్లాడతారు, ర్యాష్గా మాట్లాడతారు, ఇర్రేషనల్గా మాట్లాడతారు. దానికి గల కారణం ఏంటంటే ఆ నొప్పి అనేది వారిని ఆ విధంగా చేస్తుంది. అలాగే ప్రభువు మన కొరకు నొప్పిని అనుభవించడమే కాకుండా ఎడబాటును కూడా అనుభవించాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇదంతా కూడా జరిగింది ఎక్కడ? ఆయన శరీరంలో జరిగింది. కాబట్టి ఆయన ఆత్మలో ఎడబాటు, ఆయన శరీరంలో నీకు నాకు కలగవలసిన ప్రతి నొప్పి, వీటినన్నింటినీ మనం యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు ఏమవుతుందంటే, నీవు నేను ఏ యొక్క నొప్పి అయితే నరకంలో పొందాలనో, ఏ ఎడబాటు అయితే దేవుడితో నిత్య జీవనకు ఆపోజిట్ ఏదైతే ఉన్నదో దాన్ని పొందాలనో దాని అంతటి ఆయన తీసివేశాడు. దానికి నిదర్శనమే మన కుటుంబాల్లోనే ఎప్పుడైనా ఆలోచించండి. భార్యకు భర్తకు మధ్య ఘర్షణ ఇచ్చినప్పుడు, బిడ్డలతో చెప్పిన మాట వినకుండా ఏదైనా తప్పు పని చేసినప్పుడు ఆ కలిగేటువంటి వేదన శోధన మనల్ని ఎంత డబ్బున్నా, ఎంత ఏసీలు ఉన్నా, ఎంత కారు ఉన్నా ఆ సమయంలో నీకు ఏమీ ఆనందం ఇవ్వదు, సమాధానం ఉండదు జీవితంలో. అవునా కాదు? అలాంటి అసమాధానం ఆయన ఆ 6 గంటలు పొందాడు. నీవు నేను ఆ అసమాధానం పొందకుండా, నీవు నేను అలాంటి నరక బాధ పొందకుండా ఆయన శరీరంలో పొందాడు. కాబట్టి పౌలు యొక్క ఆలోచన విధానం ఏంటంటే, ఈ పురుషునితో మనం జతపరచబడాలి అంటే, నవీన పురుషునితో మనకు అడ్డు నిలుస్తూ ఉన్న ధర్మశాస్త్రాన్ని ఆయన కొట్టివేసి దాన్ని తక్కువ చేసి దాన్ని సిగ్గుపరిచేలా చేసి అది పనికిరాదు అని దూషించిన వాడు కాదు. కానీ ఆయన దాన్ని సంపూర్ణంగా నెరవేర్చి అనుభవించి నీకు నాకున్నది ఆయన నీకు కొనిపెట్టాడు. కాబట్టి ధర్మశాస్త్రం అనేది దేవుడు ఇచ్చినదే, కానీ దానికి లిమిటేషన్స్ ఉన్నాయి. భార్య అనేది మనకు ఈ యొక్క ఇహలోకంలో మనకి ఇవ్వడానికి కొన్ని దీనికి ఇస్తారు. ఆ పైకి పోయిన తర్వాత మీకు పెళ్ళిళ్ళు ఉండవు, పిల్లలు ఉండవు. ఆ ఉండవు అన్నప్పుడు అంటే ఏంటి? ఇహలోక సంబంధమైన సంబంధ బాంధవ్యాలకు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు గనక అతనికి నారిని సృష్టించను. ఎందుకు నరుడును ఒంటరిగా ఉండుట? ఈ భూలోకంలో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఒకటి, అతనికి
ఒంటరిగా ఉండుట ఆయనకి ఆ శరీరానికి ఆత్మీయతకు మంచిది కాదు. నెక్స్ట్, దేవుని ఏ విధంగా మనల్ని సృష్టించాడు? మన ద్వారా ఒక ఫలము కోరుకుంటూ ఉన్నాడు. ఆ ఫలం ఏంటి? నీవు నేను బిడ్డల్ని కని లోకమంతా విస్తరించాలనేటువంటిది. కాబట్టి ఇహలో వాళ్ళు అందుకని ఏమడుగుతారు? ఎంతసేపటికి ఆ యొక్క సద్దుకయ్యుల యొక్క క్వశ్చన్, నేను స్ట్రే అవుతూ ఉంటాను బట్ సబ్జెక్ట్, ఆ సద్దుకయ్యుల యొక్క ప్రశ్న ఏంటి? ఆ పునరుద్ధానం ముందు ఇతను ఎవరి భార్య? 7 మందిని చేసుకుంటే ఎవరి భార్య అనే క్వశ్చన్ అడుగుతాడు. ఆయన ఏమంటాడు? మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని లేఖనములు తెలియదు, దేవుని శక్తి తెలియదు అంటాడు. దేవుని లేఖనములు మీకు ఎందుకు తెలియదు అంటే, భార్య అనేది దేనికి ఇవ్వబడిందో పర్పస్ మీకు అర్థం కావట్లేదు. ఇహలోకపరమైన దాన్ని తీసుకెళ్ళి పరలోక దాంతో మీరు మాట్లాడుతున్నారు. ఆయన ఇహలోకములో కొన్నిటికి ఇచ్చిన దానికి మీరు ఈ థీరీని తీసుకెళ్ళి ఆయన ఎందుకు ఆ భర్త తమ్ముడిని పెళ్లి చేసుకోమని చెప్పారు? 7 చేసుకుంటుంది ఎందుకు? ఇహలోకములో ఒంటరిగా ఉండటం మంచిది కాదు కనుక. రెండవది, ఇహలోకంలో ఈ భూమి మీద విస్తరించాలి కనుక ఆయన ఇస్తే మీరు ఈ రిలేషన్ని తీసుకెళ్ళి మీరు పైకి పెడుతున్నారు. అందుకని వాడు దేవదూతల వలె ఉంటారు అంటాడు. ఎందుకని దేవదూతల వలె ఉంటారు? దేవదూతలకు ఇవ్వబడిన కమాండ్ నాట్ టు ఈ అలోన్ దే ఆర్ సాటిస్ఫైడ్ ఇన్ ద లార్డ్. వాళ్ళు వాళ్ళ స్తుతి ఆరాధనలో ఒంటరిగా వాళ్ళు దేవునితో ఆనందంగా ఉండగలిగిన వారు, దేవుని యొక్క ఏదైతే చెప్తాడో అది ఆయన ఆజ్ఞని అనుసరించేవారు. అందుకనే ఆ దేవదూతలు వారి యొక్క స్థానమును వదిలి కిందకు వచ్చిన వాటిని ఆయన అతి దారుణముగా పాతాళంలో బంధించి ఒకనాడు దాన్ని శిక్షకు గురి చేస్తాడు. కాబట్టి ఆ సద్దుకయ్యులతో మాటకు అర్థము, మీరు పరిశుద్ధ లేఖనములు తెలియదు అంటే లేఖనముల ప్రకారము మీరు ఈ భర్త బావమరితో పెళ్లి ఇవంతా ఏం ఆలోచిస్తున్నారు? ఎందుకు ఇచ్చాడు దేవుడు అన్నది మీరు మర్చిపోయి మీరు తీసుకెళ్లి పరలోకానికి ముడి పెడుతున్నారు. అసలు ఆయన ఇచ్చింది ఎందుకు? ఏలోక సంబంధమైన దానికి, పరలోక సంబంధమైన దానికి. తర్వాత ఏమంటాడు? మీకు లేఖనములు తెలియదు, దేవుని శక్తి మీకు తెలియదు అంటాడు. ఎందుకని? దేవుని శక్తి పునరుద్ధానపరిచేటువంటి శక్తి. సద్దుకయ్యులు పునరుద్ధానాన్ని నమ్మరు. కాబట్టి వాళ్ళ తీరి అంతా ఏంటి? ఆయన మెలిపెట్టి పునరుద్ధానం మీద ఆయన్ని డెనిగ్రేట్ చేయాలా, ఆయన తక్కువ చేయాలా, ఆయన అపహసించాలా అనే దానికి ఆయన దగ్గరికి వస్తారు. కానీ ఆయన ఏమంటాడు? మీకు శక్తి తెలియదు. ఎందుకని? సద్దుకయ్యులు ఓన్లీ ఫస్ట్ 5 బుక్స్ నమ్ముతారు. పెంటెటుక్ అంటే మోషే యొక్క పంచకాండాలు నమ్ముతారు. కాబట్టి వాళ్ళ ఆలోచన ఏంటంటే, పంచకాండాల్లో ఎక్కడ పునరుద్ధానం గురించి చెప్పలేదు కనుక పునరుద్ధానం అనేది లేదు అని ఆయన ఎదిరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన ఏమంటాడు? మీకు దేవుని శక్తి తెలియదు. ఎందుకని? ఆ రోజు బుష్లో, అది బర్నింగ్ బుష్, ఆ యొక్క మండే కొట్టి పొదలో దేవుడు తనను తాను బయలుపరుచుకున్నప్పుడు ఏం మాట్లాడతాడు? నేను అబ్రహాము తండ్రిని, ఇస్సాకు తండ్రిని, యాకోబు దేవుడిని అంటాడు. అంటే ఏంటి? చచ్చిపోయినాడు దేవుడు. ఆయన అబ్రహాం పేరు ఎందుకు ఎత్తుతున్నాడు? యాకోబు పేరు ఎందుకు, ఇస్సాకు పేరు ఎందుకు ఎత్తుతున్నాడు? అంటే మీరు నమ్మిన పంచకాండాలలోనే ఆయన శక్తి మీకు తెలియదు కనుక, మీకు ఎలా లేఖనాలు చదవాలని అర్థం కాలేదు కనుక మీరు అన్నెసరీ వడ్ల గింజల బియ్యం గింజల క్వశ్చన్స్ తీసుకొచ్చి నా దగ్గరికి తీసుకొచ్చి మీరేదో నన్ను పట్టుకున్నారు అని మీరు అనుకుంటున్నారు. మీకు అసలు దేవుని యొక్క లేఖనాలు తెలియదు, దేవుని యొక్క శక్తి. ఆ మాట వినంగానే వారు పరిసయ్యులు అక్కడ ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టి మంచి సమాధానం ఇచ్చాడు అంటారు. ఎందుకని? పరిసయ్యులు పునరుద్ధానం గురించి నమ్ముతున్నారు, సద్దుకయ్యులు పునరుద్ధానం గురించి నమ్మరు. పంచకాండాల్లో ఉన్నదే అది నిజమో నమ్ముతారు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? పంచకాండాల్లో నుంచే వారికి చూపించి వారిని వాళ్ళ కాళ్ళ కింద భూమిని తీసివేస్తాడు. చాలా చక్కగా ఉంటుంది దేవుని చదవండి. మీకు లేఖనములు తెలియదు, దేవుని శక్తి మీకు అర్థం కాలేదు కనుక మీరు వాళ్ళు మాట్లాడతారు. అంటే అమాయకంగా వచ్చి ఒకరెవరన్నా తెలివిగల వాళ్ళు అనుకొని ఎదుటి వాడిని బోల్తా వేస్తాను. ఐన్స్టీన్ దగ్గరికి వెళ్ళి మనం ఈక్వల్ టెన్స్ ఆయన తెలివి ముందు మనం ఫిజిక్స్లో ఆయన ఏదో బోల్తా కొట్టించాలని వెళ్తే ఎట్లుంటుందో అట్లా వాళ్ళతో మాట్లాడి పంపిస్తాం. సో ఈ దేవుని శక్తి మనం అర్థం చేసుకున్న వారుగా దేవుడు ఆయన ధర్మశాస్త్రం నుంచి మనల్ని విడుదల చేయడానికి ఆయన చేసిన పని ఏంటంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి నీకు నాకు ధర్మశాస్త్రంతో ఏ ముడైతే పడి ఆ ముడి వలన నీవు మంచి చేయడానికి ఆయన ఇచ్చినప్పటికీ నీవు చేసేటువంటి శక్తి దానిలో లేదు కనుక. అర్థమవుతుందా? మొజైక్ లా ఈజ్ నాట్ డైనమిక్, స్టాటిక్. మొజైక్ లా చెప్పగలదే కానీ దానికి చేసే శక్తి ఇవ్వలేదు కనుక మీరు దాంతో ముడిపడి ఉన్నారు. అది పాత నిబంధన కాలానికి సమయానికి. అంటే మీరు ఇప్పుడు ఎప్పుడున్నా మా నెల్లూరులో చేసేవాడు మీకు నాకు తెలియదు,
ఏదైనా మనం స్వీట్ తినాలనుకోండి, వాళ్ళు ఏం చేసేవాడంటే స్వీట్ తిన్న తర్వాత ఫ్రీగా ఇంత కారం ఇచ్చేవాడు. అంటే స్వీట్ తిన్న తర్వాత మీరు రెండో స్వీట్ తిన్నారనుకోండి, దాని వాల్యూ తెలియదు. మధ్యలో కారం తింటాను, అందుకని మీరు గమనించారో లేదు, ఉప్పు కొన్నిటిని మనము అది వాడినప్పుడే నాలుగు తిరిగి మళ్ళా దీనికి వస్తుంది, నెక్స్ట్ దాన్ని మనం ఆస్వాదించగలం. కాబట్టి ప్రభువు యొక్క దృష్టిలో పాత నిబంధన చెడ్డగా ఇదా కాదు, బట్ అది తాత్కాలికంగా ఒక తరమునకు ఒక యుగమునకు ఇచ్చినది. దానికన్నా ప్రశస్తమైన ఇవ్వడానికి దాన్ని స్టెప్పింగ్ స్టోన్గా ఇచ్చాడే కానీ అది సాల్వేషన్ కాదు. పౌలు యొక్క వాదన అది ఒక యుగానికి సంబంధించి, ప్రాచీన యుగానికి సంబంధించి పాత నిబంధనలో దీనిగా ఇంకా పరిపూర్ణలవుట కొరకు, సంపూర్ణలవుట వరకు ఏమంటాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, ఆనాడు అబ్రహాము కానీ యాకోబు కానీ ఇస్సాకు కానీ దూరం నుంచి వాటిని చూసి అందరూ ఆ భక్తులందరూ కూడా 11వ అధ్యాయంలో, కానీ ఈ దినము మనతో మనము దాన్ని స్వతంత్రించుకుంటున్నాము అంటాడు. అంటే ఆనాటి వారు మనకన్నా పరిశుద్ధులు, కానీ వారికి అది ఇంకా ఇవ్వబడలేదు. కానీ పూర్ణులైన యుగమైన వారు మనము దాన్ని స్వతంత్రించుకుంటాము. చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఆఖరి వచనాలు ఒకసారి చదువు. అలాగనే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఆఖరిలో దేవుడు మన కొరకు శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచను కనుక మీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. 40 వచ్చి 39 నుంచి 40. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. అంటే వాళ్ళు మనకన్నా ఫెయిత్లో జబర్దస్త్ జైంట్స్, కానీ వారు అసంపూర్ణంగా దూరం నుంచి చూశారు, దాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. కానీ మనమైతే, అందుకని బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ఏమంటాడు, బాప్తిస్మం ఇచ్చి యోహాను పాత నిబంధనకు సంబంధించిన ప్రవక్తలందరిలోకి అతి ఉన్నతుడు. కానీ నూతన నిబంధనలో ఒక అల్ప విశ్వాసి కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను కన్నా గొప్పవాడు అంటాడు. అంటే ఏంటి, పరిపూర్ణమైన సంపూర్ణమైన నూతన నిబంధనకున్న వాల్యూని చెప్పేటప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను అంత గొప్పవాడు లేడు అంటాడు. కానీ నూతన నిబంధనలో ఒక చిన్న అల్ప విశ్వాసి కూడా ఆయన కన్నా ఉన్నతుడు అన్నట్టుగా మాట్లాడతాడు. అంటే ఇట్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎపోక్స్ అన్నమాట. అంటే దాన్ని తగ్గించడం అని కాదు, దాన్ని విలువ దీనితో చూసినప్పుడు దాన్ని అర్థం చేసుకోవాల్సిన రీతి మనం అర్థం చేసుకోకుండా యూదులు దాన్ని ఆలింగనం చేసుకొని, పాత నిబంధనను ఆలింగనం చేసుకొని, మోషే ధర్మశాస్త్రాన్ని ఆలింగనం చేసుకొని, నూతనముగా ఆయన స్టెప్పింగ్ స్టోన్గా ఇచ్చి పరిపూర్ణత అయిన యేసు ప్రభువుని ఇచ్చినప్పుడు వారు ఆస్వాదించలేనప్పుడు యేసు ప్రభువులోకి రాకుండా పాతవి అవే శ్రేష్టము అని ఆలోచిస్తున్న వారితో మాట్లాడుతూ వారి నెక్స్ట్ స్టెప్కి తీసుకుపోతున్నాడు. అర్థమైంది అనుకుంటాను. సో హీఈస్ నాట్ డెనిగ్రేటింగ్, అంటే ఆయన తక్కువ చేయడం కాదు. ధర్మశాస్త్రానికి ఏది ఉందో లేదో అది ఆ సమయానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని అర్థమైంది మీకు, ఆయన ఇల్లస్ట్రేషన్స్ చెప్తాను. ఒకనాటి పాత సినిమాలు తీసుకోండి, క్లాసిక్స్ అంటాం, గోల్డెన్ అంటాం. ఈరోజు ఆ ఫైట్స్ కానీ ఆ పాటలు కానీ చూస్తే మనకి ఈ రోజు వచ్చిన స్పెషల్ ఎఫెక్ట్స్కి ఈరోజు వచ్చిన దానికి నవ్వుకుంటాం ఒకసారి. కానీ ఆనాడు అవి బ్లాక్ బస్టర్స్. అంటే ఏంటి, వాటి విలువ ఆ సమయానికి మనం ఏంటి అర్థం చేసుకోండి. అందుకనే స్కాలర్షిప్లో కూడా ఏమంటారంటే, ఏదైనా కొత్త థీసిస్ చేసినప్పుడు, పెద్ద స్కాలర్ లీడ్ చేసినప్పుడు, వి హావ్ స్టూడ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ జైంట్స్. అంటే మనం ఏదన్నా అందుకున్నాము అనుకోండి, ఇప్పుడు ఇది ఉంది, సంఘం ఉంది, ఈరోజు నేను వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాను, అంత మాత్రం నేను గొప్పవాడిని కాదు. 40 ఏళ్ల నుంచి దీనిలో కొన్ని జరిగిన తరువాత దేవుడు అది నడిపించుకుంటూ స్టెప్పింగ్ స్టోన్గా నన్ను ఇక్కడ ఉంచాడు. అంతేగాని వారు అంత తక్కువైన వాళ్ళు కాదు, ఒకనాటి విశ్వాసం లేదు కదా, అర్థమవుతుంది కదా. అలాగనే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే యూదులు ఆ ప్రశస్తమైన ప్రభువును, శ్రేష్టమైన ప్రభువును వారు స్వీకరించలేకుండా ధర్మశాస్త్రముతో ముడిపడి ప్రతిదాన్ని ధర్మశాస్త్రము కటకములో చూస్తూ ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు ధర్మశాస్త్రం యొక్క
ఎందుకు ఇవ్వబడింది, దాని పరిస్థితి ఏంటి, దాని స్థితి ఏంటి అని చెప్పడంలో వెనుకాడట్లేదు అన్నమాట. ఎందుకని? ప్రభువుని రుచి చూచిన వాడు కనుక. ఇప్పుడు ఒక బ్రాహ్మణుడు, అంటే హిందూ ధర్మంలో బాగా తెలిసిన వాడు క్రైస్తవుడు అయ్యాడు అనుకోండి, అతని బోధ ఎక్కడుంటుంది? అతని బోధ పాత ఒకనాడు అతను శ్రేష్టం అనుకున్న వాటిని అంతకన్నా శ్రేష్టమైనది పొందిన తరువాత ఆ లైట్లో దీన్ని ఆయన విడమరుస్తాడు. అలాగనే పౌలు, అపోస్తలుడైన పౌలు నూతన నిబంధనకు సంబంధించిన నవీన పురుషుడైన రక్షకుడైన యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఆ రుచిని బట్టి ఆయన పాతని కటకంలో చూస్తున్నాడు, అర్థం చేసుకుంటున్నాడు, అది వారికి చెప్తున్నాడు. వారు కనుక దాన్ని సరైన రీతిలో అర్థం చేసుకో ఉంటే ఈ యొక్క బోధ మన దగ్గరికి వచ్చేది కాదు అసలు. ఆయన దాని గురించి చెప్పించుకుంటాడు, ఏమని నేను 39 సార్లు దెబ్బలు కొట్టించుకున్నాను, దీంట్లో వెళ్ళాను. ఎందుకు చెప్తాడు ఆ మాటలు? ఆయనకి బోస్టింగ్ అతిశయం ఇష్టం లేదు, కానీ ఎందుకు చెప్తాడు? ఎదుటి వారు తన బంధాలను అర్థం చేసుకోకుండా, తనను గౌరవించవలసిన రీతిగా అర్థం చేసుకోకుండా తనని తక్కువ చేస్తున్నప్పుడు వాటిని మాట్లాడవలసి వస్తుంది. అర్థమవుతుంది. అలాగే ధర్మశాస్త్రానికి సంబంధించిన మాట్లాడిన ప్రతి మాటలు ఆయన యూదులు నవీన పురుషుడైన యేసుని తెలుసుకోకుండా ఏ ధర్మశాస్త్రం అయితే వారిని యేసు వైపుకు మళ్లించాలనో అది మళ్లించకపోగా వాళ్ళ కాళ్లకు అడ్డ సంఖ్యలు వేస్తూ ఉండగా అందుకని ఆయన మాట్లాడవలసిన స్థితి వస్తాం. అందుకని మాట్లాడేటప్పుడు ఎంత చేసినా కూడా దాన్ని తక్కువ చేసినట్టుగానే మాట్లాడవలసి వస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు దానికి ఇచ్చిన ప్రీమియం అంతున్నది కాబట్టి దాన్ని పెద్దవం చేయాలి. నూతన పురుషుని కట్టంలో నుంచి వాటిని దాని గురించి చెప్పగలగాలి. ఆ రీతిలో వస్తుంది అన్నమాట. దానిపైకి దయచేసి. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులు ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. పోయినసారి బైబిల్ స్టడీలో కొంత చెప్పాను, మరలా ఒకసారి ఏమంటున్నాడు? 3:20లో కనుక గమనించినట్లయితే మరొకసారి చూద్దాం. 3:20 ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఏంటిదో తెలియబడుచున్నది. ఇట్ ఓన్లీ ఇంటిమేట్స్ యూ. ఒక బోర్డు పెడతారు, ట్రెస్పాసర్స్ ఆర్ పర్సిక్యూటెడ్ అని. అంటే ఏంటి? ఆ బోర్డు అక్కడే ఉంటుంది జీవితం అంతా, అది ఎక్కడికి పోలేదు. ఆ బోర్డు ఆపలేదు మనిషిని. ఏం చేస్తుంది? వచ్చేటువంటి వ్యక్తిని అది దాటిపోవద్దు అని చెప్తుంది. అలాగే ధర్మశాస్త్రము దాని యొక్క రోల్ ఏంటంటే అది పాపం అంటే ఏంటో చూపుతుంది నీకు. అంతే, ఇది దాటితే నీకు శిక్షార్హులు అవుతావు, నీకు సమ్ డేంజర్ ఉన్నది, ఇక్కడ ఆగు అని చెప్తుంది. 5:20 మరియు అపరాధము విస్తరించున్నట్లు ధర్మశాస్త్రము ప్రవేశించి ఇంకొక స్టెప్ పెడుతున్నాడు నెగిటివ్గా. 7:5 ఇప్పుడు చదివింది. ఏలైనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై. ఏ విధముగా ధర్మశాస్త్రం ఏ విధంగా మనల్ని పాపులుగా చేస్తుంది? ఒక్క నిమిషం మనము ఆదాముకి ఇచ్చిన ఆజ్ఞ చూద్దాం. ధర్మశాస్త్రం అర్థం చేసుకునే ముందర దేవుని యొక్క ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదట ఆదాముకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, దాని ధర్మశాస్త్రం అనే పేరుతో సింగల్ ఆజ్ఞ. కానీ ఆజ్ఞ వల్ల జరిగింది ఏంటో చూద్దాం. ఆ ఆజ్ఞ 2:17 ఏం చెప్తాడు? ఈ చెట్టు ఫలమును నీవు తినిన దినమున, ఆదికాండము 2:17, ఈ చెట్టు ఫలమును నీవు తినిన దినమున నీవు నిశ్చయముగా మరణించవు. అంతవరకు ఆయన ఏమి మాట్లాడుకుంటుంటే అది కూడా 1,00,000 చెట్లు ఒక చెట్టు. ఆదాము అవ్వ ఇంకొక 50 సంవత్సరాలు అయ్యేదేమో పండు తినడానికి కూడా. ఎందుకని? వాళ్ళకి రోజు తుంచుకునేటువంటి ఫలాల్లో దాని లాట్లో ఎప్పుడు వచ్చేదో మనకు తెలియదు. అర్థమవుతుంది? అన్ని సుందరమైన సృష్టించాడు, అన్ని తినొచ్చు అని చెప్పాడు. దాన్ని కూడా తినొచ్చు అనంటే ఆదాము అవ్వ కన్ను దాని మీద పడేదో లేదో కూడా మనకు తెలియదు అసలు. అర్థమవుతుంది? ఆదాము అవ్వ
కన్ను దాని మీద పడేదో లేదో కూడా తెలియదు. కానీ ఎప్పుడైతే అది నిషిద్ధము అని చెప్పబడిందో అవలో జరిగిన ఆలోచనలు ఏంటి? రోజు అటు వెళ్ళేటప్పుడు దాన్ని చూస్తూ ఉంటాడు. అంటే సాతాను వచ్చి ఆ పాము రూపంలో వచ్చి మాట్లాడేదానికన్నా ముందర ఆల్రెడీ నిషేధింపబడిన పదము కనుక దాన్ని చూస్తూ ఉంది. వచ్చినప్పుడు సాతాను ప్రేరేపణతో, ఆ యొక్క పాము ప్రేరేపణతో, సర్పం ప్రేరేపణతో ఇది నీకు రుచిగా ఉంటుంది, జ్ఞానం ఇస్తుంది, చూడడానికి చక్కగా ఉంది, ఇవన్నీ చెప్తాడు. అంటే ఏంటి? మనకు వద్దు అని చెప్పబడిన దాన్ని మనం ఊహించుకోవడం ప్రారంభిస్తాం. మనకు వద్దు అని చెప్పబడినవి మనం ఊహించుకోవడం ప్రారంభిస్తాం. మనకు దొరికింది అనుకోండి, దాన్ని అనుభవిస్తూ ఉంటాం కదా, దాని విలువే తెలియదు మనకు అసలు. కానీ మనకు వద్దు అంటారు కదా, ఏంటి పక్కింటి ఏమంటారు? పక్కింటి గోంగూర, పక్కింటి పుల్లకూర వచ్చేంత. ఆయన ఏమంటాడు అప్పుడు? రోజు తిన్న చస్తున్నాం దీన్ని, ఎప్పుడో తింటే నీకు అట్టే ఉంటుంది, రోజు తినేది. మనకి ఏది వద్దు అంటారో అది నిషిద్ధం. ఇంకా నేను మాట్లాడానంటే ఇంకొద్ది లోపలికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. భార్య చాలా చక్కగా కనిపిస్తుంది, పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత వేరేగా అనిపిస్తుంది చాలామందికి. ఓకే, అంటే నీకు ఏదైతే వద్దో అది నీకు ఊహించుకోవడం ప్రారంభిస్తావు, అది నేను అర్థమైంది. అలాగనే ఆ పండు వద్దు అన్నప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ పండు మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సన్ట్రేషన్ లేజర్ బీమ్ అక్కడ పడింది. ఇంతవరకు డిస్పర్స్డ్, సైట్ ఆఫ్ ఆడమ్ అండ్ ఈవ్ ఇస్ డిస్పర్స్డ్. When God told that you should not touch this, you should not eat from this, if you eat you will die అన్నప్పుడు లేజర్ బీమ్ అక్కడ పడింది. పడిన తర్వాత నుంచి ఏం జరిగింది? ఈ మనకి ఇచ్చిన 99 పండ్ల కన్నా ఇదేంటి రుచి ఎట్లా ఉంటుందంటావు? కొరికిన ఎట్లా ఉంటుంది? ఇక్కడ ఏదో ఉంది, ఊహించుకోవడం ప్రారంభమైంది. కాబట్టి ఏమంటున్నా అంటే, అలాగే ధర్మశాస్త్రం విషయానికి ఎందుకు ఈ మాట అన్నట్టు భార్య విషయం అని, ధర్మశాస్త్రంలో చెప్పేది ఏంటి? నీ పక్కింటి వారి ఆవుని కానీ, గేదెని కానీ, వారి వస్తువుని కానీ, తన భార్యను కానీ నీవు ఆశించవద్దు అని చెప్తాడు కోవెటింగ్లో. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆశించవద్దు అని చెప్పావో దాన్ని ఇంకా ఆశించడం ప్రారంభించేటువంటి విధంగా చేస్తుంది ధర్మశాస్త్రం అంటున్నాడు. కాబట్టి ధర్మశాస్త్రము ఒక పక్కనేమో చెప్పిన దాన్ని బట్టి, ఇచ్చిన దాన్ని బట్టి అది నీకు సహాయం చేసి నిన్ను రక్షణలోకి తీసుకోలేకపోతా ఉంది. ఇంకోటి ఏం చేస్తా ఉందంటే, నీలో ఆల్రెడీ ఒక పాపేచ్ఛ ఉన్నది కదా, దానికి ఇంకా రంగులు పూసి ఈస్టర్న్ కలర్ పిక్చర్ చేస్తా ఉంది. ఎవరైనా చెప్పగలదు వద్దు అంటే, నీకు ఏదైతే కనపడుతుందో దాని మీద నీకు ఎక్కువ ఇది ఉండదు. ఏదైతే కనపడకుండా ఆగి సగంగా ఉంటుందో దాని గురించి ఊహ ఎక్కువగా ఉంటుంది. అలాగే ధర్మశాస్త్రం ఎప్పుడైతే దాన్ని నిషేధించిందో, ఆ నిషేధింపబడిన దాన్ని ఆపలేకపోగా కొత్త కోరికల వాళ్ళు కలిగజేసింది. అర్థమవుతుంది? ఇదంతా మనందరి సాక్ష్యమేనా ఇది? వెన్ యూ డోంట్ సే ఎనీథింగ్ అబౌట్ దట్, లైబ్రరీలో లక్షల బుక్కులు ఉంటాయి, అన్నీ చదువుకోరా అంటే ఒక బుక్ మన టైంలో అన్నీ ఒక 20 సంవత్సరాలు చదువుకోగలం అనుకోండి. ఆ లైబ్రరీలో బుక్ మనకు 20 సంవత్సరాలు చదువుతుందో 10వ సంవత్సరం చదువుతుందో లాటరీలో. కానీ నువ్వు పలానా షెల్ఫ్లో మిద్దిపైన 2వ షెల్ఫ్ల బుక్లో మాత్రం తాకద్దు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కింద బుక్కులంతా కనపడవు. మిద్దిపైనకి వెళ్ళాలని ఉంటుంది. ఆ తర్వాత మిద్దిపైన షెల్ఫ్లో ఆ నెంబరే గుర్తుకొస్తుంది. సో లేజర్ బీమ్ అది పడ్డమే కాకుండా నీలో ఉన్న పాపము ద్వారా దాన్ని ఊహించుకోవడము, దాన్ని పొందుకుంటే ఎలాగుంటుంది దేవుడు చెప్పాడు. టెస్ట్ చేద్దాం ఎలా ఉండదు, జరిగిందే కదా. కాబట్టి ఆనాటి ఆదాము ఆజ్ఞ కానీ, ధర్మశాస్త్రముల ఆజ్ఞ కానీ మనం చేసేది ఎలాగైనా పాపేచ్ఛలను అది ప్రేరేపిస్తుంది అంటే, అది వద్దు అని చెప్పినప్పుడు దేవుని మీద మనం సంపూర్ణ విశ్వాసం ఉంటే, అతను వద్దు అన్నాడంటే, ఈరోజు మనం ఏం చేస్తాం? ఒకటి వద్దు అన్నాడంటే అది మంచిది కాదు అనే దీంట్లో ఉంటాం. కానీ మనం దేవుని యందు లేనప్పుడు ప్రతిదాన్ని టెస్ట్ చేసుకోవాలనుకుంటాం. ఒకసారి దేవుళ్ళలోకి వచ్చినాక, ఒకసారి దెబ్బలు తిన్న తర్వాత ఫస్ట్ తల్లిదండ్రుల మాటలు బిడ్డలు వినరు. ఒక 3-4 దెబ్బలు తిన్న తర్వాత ఏమంటారు? అమ్మా నువ్వు చెప్పింది రైటే, నువ్వు చెప్తే ఏనాన్న, నాన్న నువ్వు చెప్పింది రైటే, నువ్వు చెప్పు. ఎప్పుడు అది జరుగుతుంది? కొన్నిసార్లు జరిగిన తర్వాత. ఆ జరిగేంత వరకు వాళ్ళ టెస్ట్లు వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. అలాగనే ఆ ప్రొబేషన్ పీరియడ్లో
చేసినది కర్మకి ఏమొచ్చిందంటే ఆ ప్రొబేషన్ పీరియడే వాళ్ళ లైఫ్ని డిటర్మిన్ చేసే డెసిషన్. మన జీవితాలలో ప్రొబేషన్ టైంలో ఉన్నదాన్ని, తల్లిదండ్రుల బిడ్డల భార్యాభర్తల విషయంలో ప్రొబేషన్లో ఉన్న టైం దీన్ని, అది లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ కాకుండా మనం చేసుకోగలం. కానీ దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఎలాంటిది అంటే ఈ ప్రొబేషన్ టైంలో నీవు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నీ జీవితపు మలుపు ఆధారపడి ఉంటుంది అని చెప్పాడు. కాబట్టి ఆ ప్రొబేషన్ టైంలో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాని వైపు ఇంకా వెళ్ళిపోవలసి వచ్చింది. వచ్చిన తర్వాత దాని కరెక్టివ్ మెజర్గా ఒక ఆజ్ఞని 10 ఆజ్ఞలు పెట్టాడు. 10 ఆజ్ఞలకి 613 ఆజ్ఞలు పెట్టాడు. ఎన్ని ఆజ్ఞలు పెట్టిన ఆఖరికి ఏమైంది? మనిషిలో ఉన్న పాపం అందుకని 5వ అధ్యాయంలో ఏమంటాడు? 5వ అధ్యాయం 12వ వచనం చూడండి, 14వ వచనం. ఒక మనుష్యుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణం. అంటే పాపం అనేది ప్రవేశించింది, ఆ పాపము ఇప్పటికీ మనలో కొనసాగుతూ ఉంది. కాబట్టి పాపం అనేది నెక్స్ట్ 7వ అధ్యాయం 7వ వచనం నుంచి ఏమంటాడంటే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని. అంటే పాల్ టాక్స్ సిన్ యాజ్ ఎ ఫోర్స్ టు బి రెకాన్ విత్. ఒక పాపము కాదు, పాపాల మూట కలిసి అదొక యాటిట్యూడ్గా, ఒక బిహేవియర్ ప్యాటర్న్గా తయారవుతుంది. పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని అంటాడు. ఓకే, ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ఏంటి? మనం పాపం, మనం దేవుడు వద్దు అన్నది చేసినప్పుడు దేనికి దారి తీసింది? మరణానికి దారి తీసింది. ఇప్పుడు చదువుకున్న వచనం, పాపము ద్వారా మరణము ప్రవేశించడం. అలాగని మనం ఎప్పుడైతే ఈ ఆజ్ఞను మనం క్రాస్ చేస్తామో మనలో ఉన్న పాపము వలన అది మనకు ఫలం ఇచ్చేదేంటి? మరణము. మరణార్థమైన ఫలములు ఫలించుటది ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు. ఎంత రెవల్యూషనరీ ఐడియా ఉంది. ధర్మశాస్త్రము వలన పాపేచ్ఛలు అంటే ఆనాటి యూదులకి పౌలు మాట్లాడుతున్నది బూతు మాట. ధర్మశాస్త్రం అంటే వాళ్ళకి రక్షణ, ధర్మశాస్త్రం అంటే దేవుడు ఇచ్చినది, దాని ద్వారా మంచి ఉన్నది. కానీ నేనేం మాట్లాడుతున్నాడు? దాని ద్వారా పాపేచ్ఛలు అనే మాట మాట్లాడినప్పుడు వాళ్ళకి ఇంకా ఉడికిపోతూ ఉంటుంది. ఏలగనగా మనం శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలన పాపేచ్ఛలు మన అవయవములలో, ఎంత బ్యూటిఫుల్ వర్డ్స్ చూడు, కార్యసాధకములై ఉండడం. అంటే ఒక్కసారి ఫిక్స్ అయితే దాన్ని సాధించేంత వరకు వదలని. అంటే ఒక్కసారి విత్తనం పడింది అనుకోండి, పురుగు తెలుస్తుంది అంటాడు కొంతమందికి. పురుగు తొలగడం ప్రారంభించిందంటే వాడు ఇంకా ఆగడు అంటారు. రూతు, దాన్ని ఒక చక్కటి మాటలో రూతు గ్రంథంలో ఉంటుంది. అమ్మా నువ్వు బోయాజ్ దగ్గరికి వెళ్ళావు కదా, ఇంకా బోయాజ్ దాని అంతం చూసేంతవరకు నిద్రపోడు. నయోమి రూతుతో అంటుంది, నువ్వు అక్కడికి వెళ్ళావు కదా, అతను నేను గమనించాడు కదా, ఇంకా దాని అంతం చూసేంతవరకు అతను నిద్రపోడు. పక్కన రోజు అతను మీటింగ్ని కన్వీన్ చేస్తాడు, ఎల్డర్స్ అందరినీ పిలుస్తాడు. అంటే ఒకసారి ఒక పని స్టార్ట్ అయిన తర్వాత దాని పని అది చేసుకుంటూ పోయి అది కార్యాన్ని సాధించేంత వరకు వదలదు. కాబట్టి అందుకని ఏం చెప్తాడు కయీనుతో? పాపము నీ గడప యొద్ద పొంచి ఉన్నది, అది నిన్ను మింగజూచుచున్నది. నీవు కనుక జాగ్రత్తగా ఉండిన గడలా బ్రతుకుదు, లేకపోతే అది నిన్ను. అంటే హీఈస్ గివెన్ ఎనఫ్ కాషన్ అండ్ వార్నింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ హి డస్. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం అందరము కూడా చాలాసార్లు ఆదాముతో, తర్వాత మనం ఏబేలుతో, నోవాహుతో వీటితో తీసుకుంటాం. కానీ మనం ఆలోచించుకోవాల్సిన చాలాసార్లు మనందరము పాపులు కనుక మనందరిలో కూడా కయీను ఉండనే ఉంటాడు. మనకి చెప్పి చెయ్యొద్దు అని చెప్పిన దాన్ని మనం చేసి మన జీవితాన్ని నాశనం చేసుకొని ఆ తర్వాత ఏడుస్తూ దేవుడి దగ్గరికి వస్తాం. కానీ దేవుడు కృపామయుడు కనుక ఆయన కుమారుడు పంపించాడు కనుక మన జీవితాలు నడుస్తూ ఉన్నాయి. కానీ మనకు వార్నింగ్ లేక కాదు, వీ విల్ హ్యావ్ ఎనఫ్ వార్నింగ్స్, బట్ దాన్ని పెడచెవిని మనము పెడతాం. ఏలయనగా మనం శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకు ఈ ధర్మశాస్త్రం వలన పాపేచ్ఛలు మన అవయవంలో కార్య సాధకములై ఉండెను. ఇప్పుడైతే
దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారిని దేని చేత నిర్బంధింపబడుతూ ఉన్నాం మనము? ఇది చెయ్యొద్దు, ఇది తాకద్దు, ఇది తాకద్దు. ధర్మశాస్త్రం. నిర్బంధింపబడితేమో దాని విషయము చనిపోయిన వారిని, అంటే ఆ లా యొక్క ఫోర్స్ నీ మీద లేదు, అది నీ మొగుడు కాదు. భార్య విషయాన్ని మాట్లాడేదాక షీ ఈజ్ నో లాంగర్ యువర్ హస్బెండ్. తన మాట వినవసరం లేదు. నౌ యువర్ హస్బెండ్ ఈజ్ వధువుగా క్రీస్తుని భర్త. చనిపోయిన వారిని ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక, పాత నిబంధన దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? లెటర్. ఆయన తన వేలితో 10 ఆజ్ఞలను చెక్కెను. మీ హృదయములలో ఆజ్ఞలను చెక్కుకొనుడి. ఓకే, రాసుకొనుడి. పొందితిమి కనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి. ప్రాచీన స్థితిలో మనల్ని డామినేట్ చేసేది ఏంటి? రూల్ బుక్. మనం ఏదైనా చేయాలంటే ఎందుకు ఇన్ని రూల్స్ పెట్టుకుంటాము? రూల్ బుక్ ఫాలో కావాలంటే. రూల్ బుక్ వల్ల ఏమవుతుంది? రూల్ బుక్ వల్ల ఏమవుతుంది? ఒక దీంట్లో రోబో అనే దీంట్లో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నది. దానికి ఇచ్చిన సెట్ ఆఫ్ రూల్స్ బట్టి వర్క్ చేస్తుంది. కానీ మనిషి కానీ అంటే జీవి ఏ విధంగా ఇది చేస్తాడు? వాడికి ఎమోషన్స్ ఉంటాయి. సో ఆ దీని ప్రకారంగా రూల్ బుక్ మనల్ని ఏం చేస్తుంది? ఆ రూల్ ప్రకారంగా ఫాలో కావాలంటుంది. ఆనాడు గుర్తుంది కదా, వినాయకుడికి అదే తీసుకోండి. రూల్ బుక్ ఫాలో అయితే ఏమవుతుందంటే దానిలో ఉన్న సారాంశం సరిపోతుంది. అందుకని ఈరోజు జడ్జిమెంట్ చట్టానికి అదేదో అంటారు, కళ్ళ గంటలు ఏంటి? ఎమోషన్ చూడలేదు, హార్డ్ స్టార్క్ ఫ్యాక్ట్స్ చూస్తాం. దాని ముందరికి ఎవరన్నా విట్నెసెస్ చూసి. కానీ ఆ రోజు సొలొమోను ఏ విధంగా దాన్ని తెంచాడు? ఎవరు ఆ బిడ్డ, ఎవరి బిడ్డ అన్నప్పుడు ఏం చేస్తాడు? తల్లి మనసు ఏంటో అర్థం చేసుకుంటాడు. ఆ తల్లి మనసు అనేది బిడ్డను కోల్పోయినా పర్వాలేదు కానీ తన బిడ్డ తన దగ్గర ఉండకపోయినా పర్వాలేదు కానీ బిడ్డను చంపుకోదు అనేది లాభకు ప్రకారంగా అయితే ఏముంటుంది? దానికి ప్రూఫ్లు ఉంటాయి. డిఎన్ఏ ప్రూఫ్, హెచ్ఎన్ఏ ప్రూఫ్, ఏవేవో ఉంటాయి. అది అక్షరానుసారమైన ప్రాచీన స్థితి. ఈ విధంగా చేస్తే బతుకుతాం, ఈ విధంగా చేస్తే చస్తాం. ఆ రూల్స్ అంతా కూడా ఏం చేసేస్తుందంటే ఒకసారి భార్య తప్పు చేసినా, కొడుకు తప్పు చేసినా వదలదు. దేవుని యొక్క ఆలోచన విధానం అంతా ఏంటి? నేను ఆయన పుట్టించిన వారము కనుక నీవు చేస్తున్న తప్పైనా ఆయన నిన్ను రక్షించాలని చూస్తున్నాడంటే ఎందుకు? ఆయనలో ఉన్న ఎమోషన్ వర్క్ అవుతుంది. రూల్ బుక్ ప్రకారం ఏం చేస్తున్నాడు? ఆయన నీవు చావాలి కనుక నీ బదులు క్రీస్తుని పంపిస్తున్నాడు. రూల్ బుక్. ఎమోషనల్గా ఆయన లవ్ బుక్ ఏం చెప్తా ఉంది? వాడిని వదిలించాలా? వాడు పాపి నాకు తెలుసు, కానీ వాడు నేను పుట్టించినాడు, వాడిని వదిలించాలా? ఏ విధంగా వదిలించాలా? సో రూల్ బుక్కి ఆత్మతో ఉన్నదానికి అంత డిఫరెన్స్ ఉన్నది చెప్తూ, మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. అంటే పాత నిబంధనలు ఏమున్నది? దేవుడు ఉన్నాడు, ఆయన రాసిన పలకలు ఉన్నాయి, అది ధర్మశాస్త్రమైనది. ఓకే, అది ప్రాచీన స్థితి. నూతన యుగంలో ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుని కుమారుడు ఉన్నాడు, ప్రేమతో జయించిన వాడు, అండ్ ఆత్మ సహాయంతో నువ్వు ఇంటి చేయవు. అదే 8వ అధ్యాయంలో ఆయన చెప్పాడు. అంటే పాత నిబంధనకి కొత్త నిబంధనకి డిఫరెన్స్ ఏంటి? ఇట్ గోస్ బై లెటర్. నోబడి విల్ సపోర్ట్ యూ ఆర్ హెల్ప్ యూ. నీ తంటాలు నువ్వు పడాలా, కింద మీద వేయాలా, ఎగ్జామ్ పాస్ కావాలా, నీకు తెలుసు, ఫెయిల్ అవుతావు, రకరకాలు జరుగుతుంది. నూతన నిబంధనలో దేవుడున్నాడు, దేవుడు ఎన్నుకున్న మార్గం తను ప్రేమించిన కుమారుడిని పంపించి ఆయనను సిలువ మీద ఇచ్చి ఆయనని ఇవ్వడం మాత్రమే కాకుండా రాతపూర్వకంగా, అందుకని కొలస్సీలకు రాసిన పత్రికలు ఏమంటాడు? రాతపూర్వకంగా నీకు ఏమేమైతే అపోజిషన్గా నిలబడి ఉన్నాయో వాటినన్నింటినీ ఆయన వేసి మెక్కుకుంటున్నాడు. అర్థమవుతుందా? రాతపూర్వకంగా ఉన్న వాటినన్నింటినీ చేయడానికి ఆయన రూల్ బుక్. ఎవరైనా కనుక నువ్వు పెట్టుకున్న రూల్ ప్రకారము నువ్వు ఏ విధంగా మనుషులను వదులుతావు, సాతాను వచ్చి ప్రశ్నించింది అనుకో, నువ్వు పెట్టుకున్న రూల్ ప్రకారంగా నువ్వు ఏ విధంగా మనిషిని వదులుతావు? నీ కొడుకుని వదిలేస్తావా? దానికి రూల్ బుక్ ఫాలో అవుతూ ఆయన ప్రభువుని పంపించాడు. ఆయన ప్రేమ ఆ రూల్ బుక్ని ఫాలో అవుతూనే
ప్రేమించేటువంటి. కాబట్టి నూతన వీరిలో నవీన స్థితిలో ఏంటంటే మనకు దేవునితో పాటు ధర్మశాస్త్రం కాక దేవునితో పాటు దేవుని కుమారుడు మనతో ఉన్నాడు. వీటన్నిటికన్నా ముఖ్యంగా లా కెన్ నెయిదర్ జస్టిఫై నార్ శాంక్టిఫై. ఇక్కడ జీసస్ క్రైస్ట్ కెన్ జస్టిఫై అంటే నిందారహితుడు అనే తీర్పు కోర్టులో నీవు నిందారహితుడు అని టిక్కు కొడుతున్నాడు. నిందారహితుడు అని చెప్పుకోవడానికి కావలసినట్లుగా పరిశుద్ధాత్మ ద్వారా ఎనేబుల్ చేస్తూ ఉంటాడు. ఒక రోజులో కాదు, 2 రోజుల్లో కాదు, చనిపోయేంత వరకు కూడా మనం 80% అవుతాం, కొంతమంది 70% అవుతాం, 90% అవుతాం. కానీ రూల్ బుక్ ప్రకారంగా నేను ఇది చేశాను కనుక వాడు ఓకే అన్నట్లా అర్థమవుతుంది కదా, డిఫరెన్స్ చాలా జాగ్రత్త. రూల్ బుక్ ప్రకారం నేను క్రీస్తుని పంపించాను కనుక మనల్ని అందరినీ జస్టిఫై చేశాడు, తీర్పు తీర్చాడు. బట్ అట్ ద సేమ్ టైము మనం ఆయన కుమారుని వలె కావాలని పరిశుద్ధాత్మ దేవుని మనలో పెట్టి అనుదినము అనుక్షణము మనల్ని ముత్యం ఏ విధంగా అయితే ఫామ్ అవుతుందో ఆ యొక్క ముత్యపు చిప్పలో అలాగ మనల్ని తీసుకుని వెళుతూ ఆయన రూపులు ఆయన పోలికలు సృష్టించుకోవడానికైనా ప్రయత్నిస్తున్నాడు. సో ధర్మశాస్త్రం గురించి ఇంకా మాట్లాడతారు, నెక్స్ట్ వారం చూద్దాము. అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఎనఫ్ ఎనాలజీస్ అండ్ ఎనఫ్ ఇల్లస్ట్రేషన్స్ ఎవ్రీవన్. సో ధర్మశాస్త్రము గురించి పౌలు యొక్క ఆలోచన విధానము ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నా అంటే ఆయన క్రీస్తుని ఎక్స్పీరియన్స్ చేశాడు కనుక. కాబట్టి నీవు నేను కూడా ఎప్పుడైతే క్రీస్తుని మనము అర్థం చేసుకుంటామో మనం లోకాన్ని చూసే కథకం కూడా మారిపోతుంది. మన రూల్ బుక్ ప్రకారంగా కాకుండా ఆత్మానుసారంగా మనం నడుచుకుంటున్నప్పుడు ప్రేమ జయిస్తుంది, నాట్ రైట్ రాంగ్. సో అలాగన దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కుమారుని ఇచ్చడం ద్వారా మనలో ప్రేమ జనింపజేసి ఆ ప్రేమను తిరిగి మనము మన పరిశుద్ధ జీవితంలో చూపించడానికి ఆయన పరిశుద్ధాత్మ దేవుడిని కూడా మనకు సహాయంగా ఇచ్చాడు అన్నదే పౌలు యొక్క వాదన. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన దేవానైనా నీ కృపాభరితమైన హస్తాలకనైనా బైబిల్ స్టడీని భద్రపరుచుకుంటూ నీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారానైనా నీవు నైనా నీ జ్ఞానం దయచేసి మరి నైనా విడివిడి జ్ఞానం కలిగిన వారు, కొంతే అర్థం చేసుకోగలిగిన వారు మా మనసులు అయినప్పటికీ నాయన నీవు పరిశుద్ధాత్మ ద్వారా ఆనాడు అపోస్తలుడైన పౌలుని నీ పరిశుద్ధాత్మ తాకిడితో అభిషేకంతో పెట్టిన తలంపులను నీ కుమారుని గురించి, ఆత్మ గురించి, ధర్మశాస్త్రం గురించి, పాత నిబంధన గురించి నువ్వు పొందుపరిచిన విషయాలు మేము నాయన ఆ గొప్ప భక్తుల ద్వారా అర్థం చేసుకోవడానికి మరొకసారి నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని ఈరోజు మాకు దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాను. ఇంకా తెలుసుకోవలసినవి, నేర్చుకోవలసినవి, వాటి ఇంటికన్నా మించి మారవలసినవి ఎన్నో మాలో ఉంటూ ఉండగా ఆ మార్పులు మాకు తెలియపరచు, ఆ మార్పుల్ని తీసుకురా, మా జీవితాలను మార్చు. మరి నేను నీ కుమారుని పోలి జీవించేటట్టుగా మాకు సహాయం తెచ్చేది. కూడి వచ్చిన ప్రతి బిడ్డను వారితో నేను మాట్లాడేవని నేను నమ్ముతూ వారి జీవితాల్లో వారికి ఏదైతే సమస్యలు ఉన్నాయో, అనుమానాలు ఉన్నాయో, ఏ యొక్క సందేహాలు ఉన్నాయో వాటిని నివృత్తి చేసామని నేను నమ్ముతూ నీ కృపలో వారిని భద్రపరచుకొని ఈ దినము వారికి నైనా నీకు తోడ్పడిన రీతిగా వారినైనా వారు నేను మేమందరం కలిసి పరిశుద్ధులుగా నీకు ఇష్టలుగా మారడానికి సహాయం దయచేయమని ప్రభువును రక్షకుడు అయిన యేసు ప్రభు నామముని ప్రార్థన పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము మాకు వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదను నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారమును నేను మాకు దయచేయి. మా రుణస్తుల్ని మేము క్షమించిన ప్రకారం మీరు మా రుణమును క్షమించు. మమ్మల్ని శోధనలోకి నుంచి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీ ఉన్నాము. ఆమేన్. త్రియేక దేవుని ఆశీర్వాదం, కాపుదల, భద్రత, మేలైన దేవుని కూడి వచ్చిన బైబిల్ స్టడీ కూడి వచ్చిన పరిశుద్ధుల మీద మరి మా సంఘం మీద ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.